సో జనరల్గానే అంటే అందరికి వచ్చే క్వశ్చన్ అనమాట, రేజ్ అయ్యే క్వశ్చన్, వాట్ ఈస్ సిఓపిడి? ఓకే అండి. సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటామండి. ఓకే. అది దేని కండిషన్ అంటే విండ్ పైప్స్ అంటే మన ఎయిర్వేస్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన కండిషను. ఈ సిఓపిడి విండ్ పైప్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. లంగ్ పెరెన్కైమా అంటే లంగ్లో మన స్పాంజ్ లాగా టిష్యూ ఉంటుంది కదా, ఆ స్పాంజ్ లాంటి టిష్యూని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో దాంతోపాటు బ్లడ్ వెజల్స్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో టోటల్గా లంగ్లో ఉన్న పార్ట్స్ అన్నిటిని ఆల్మోస్ట్ అన్నిటినీ అబ్స్ట్రక్ట్ చేసి, ఆ అబ్స్ట్రక్ట్ చేయటం వల్ల లోపలికి వెళ్ళిన గాలి బయటికి తీసుకురావడంలో పేషెంట్కి ఇబ్బంది అవుతుంది. సో దాన్నే అబ్స్ట్రక్షన్ అంటే కన్స్ట్రిక్షన్ అంటాం. దానివల్లనే పేరు మీకు అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అని వచ్చింది. సో అట్లా దాని పేరు సిఓపిడి అని పెట్టారనమాట. అంటే ఇది ఎంతవరకు కామన్ గా అయిపోయింది? సిఓపిడి అనేది ఎంతవరకు కామన్ అయిపోయింది? అండ్ ఇది చాలా డేంజరస్ అని కూడా చెప్పచ్చా? రైట్. సిఓపిడి అనేది చాలా కామన్ డిసీజ్ అండి. ఇప్పుడు మీరు వరల్డ్ వైడ్ స్టాటిస్టిక్స్ కనుక తీసుకుంటే 2019లో 2019లో వరల్డ్ వైడ్ ఒక స్టడీ చేశారు. అంటే ఏ డిసీజెస్ బాగా కామన్గా ఉన్నాయి అని చేస్తే ఫస్ట్ వచ్చింది ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ అంటే గుండె జబ్బు, తర్వాత స్ట్రోక్ అంటే బ్రెయిన్ స్ట్రోక్, థర్డ్ సిఓపిడి అంటే థర్డే సిఓపిడి. సో అంత కామన్. కానీ చాలా మందికి ఇది తెలియని విషయం అని కూడా చెప్పొచ్చు కదా. ఎస్, అవునండి. సో ఇది చాలా మందికి తెలియని విషయము. ఈ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ గురించి అవేర్నెస్ చాలా తక్కువ ఉంటుంది. అందరూ హార్ట్ స్ట్రోక్ అన్న బ్రెయిన్ స్ట్రోక్ అన్న వెంటనే వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది. కానీ ఇది అలా కాదనమాట. సో ఇది థర్డ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ గురించి చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఒక సంవత్సరంలో కనుక ఒక 1 lakh మంది చనిపోయారంటే నెక్స్ట్ నెంబర్ వచ్చేసి స్ట్రోక్ది, నెక్స్ట్ నెంబర్ వచ్చేసి సిఓపిడిది. సో అంత కామన్ ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాస్ట్ ఇయర్ కనుక స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఇండియాలో ఆల్మోస్ట్ 30 లక్షల నుంచి 40 లక్షల మంది చనిపోయారు సిఓపిడి వల్ల. ఓన్లీ సిఓపిడి వల్ల. ఈ ఏదైతే బర్డన్ ఉందో ఇది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవ్వబోతుంది ఫ్యూచర్లో. ఎందుకని ఇంక్రీజ్ అవ్వబోతుంది అంటే మనకి ఇప్పుడు ర్యాపిడ్గా అర్బన్ సెటిల్మెంట్స్ పెరుగుతున్నాయి, ప్లస్ కన్స్ట్రక్షన్ ఏరియాస్ అనేది ఫుల్ స్వింగ్లో ఉంది ఆల్ మేజర్ సిటీస్లో, ప్లస్ ఎయిర్ పొల్యూషన్ ఇంక్రీజ్ అవుతుంది. సో అండ్ అర్బనైజేషన్ పెరిగి లైఫ్ స్టైల్ డైట్ హ్యాబిట్స్ అని చేంజ్ అయిపోతున్నాయి. సో ఈ 4 ఫ్యాక్టర్స్ ఏంటంటే ఎర్లీ లైఫ్లోనే సిఓపిడి వచ్చే ఛాన్స్ని పెంచుతున్నాయి. ఎందుకంటే సిఓపిడి మామూలుగా ఎందుకు వస్తుంది? ఈ అర్బన్ ఎక్కువగా పీల్చడం వల్ల, ఎక్కువగా పార్టికల్స్ పీల్చడం వల్ల, డస్ట్ పొల్యూషన్, స్మోకింగ్, దీనివల్లే సిఓపిడి వస్తుంది. ఇవి జనరల్ ఫ్యాక్టర్స్.